హలో ఫ్రెండ్స్, నేను నిన్న పెట్టిన వీడియోకైతే చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పర్సనల్గా మెసేజ్ చేసి మేమంతా నీకున్నాము, నువ్వు ఒక్కడివే కాదు, అందరు సపోర్ట్గా ఉన్నాము, బీ స్ట్రాంగ్, ఏం పర్లేదు అని చాలా అయితే సపోర్ట్ ఇచ్చారు, ధైర్యం అయితే చెప్పారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కానీ నేనున్న సమస్య ఎలా పరిష్కారం అవుతుందో, అటువంటి ఏ సిచ్యువేషన్లో ఉన్నానో అది నేను అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు అది. సో నేను అసలు ఇలాంటి సమస్యలు ఎవరు కూడా పడకూడదు. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. అమ్మాయిల తల్లిదండ్రులు అయితే అమ్మాయిలకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అమ్మాయిలు అయితే తల్లిదండ్రులకు భయపడి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని, పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలతో కాపురం చేయకుండా వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద మానసికంగా హింసిస్తూ, వాళ్ళని చిత్రవాదాలు పెడుతూ మానసికంగా తిరిగి మళ్ళీ అబ్బాయిల ఫ్యామిలీ మీద చట్టాలు అమ్మాయిలకి అనుకూలంగా ఉన్నాయి అని ఇష్టం వచ్చినట్లు తల్లిదండ్రుల సాయంతో వాళ్ళేదో మంచిగా ప్రూవ్ చేసుకోవాలి అని పనికిరాని కేసులు అన్నీ పెట్టుకుంటూ ఎందుకు అబ్బాయిల జీవితాన్ని ఎంతగా నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? నేను చాలా వరకు విన్నా కానీ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇలా రోడ్డుకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు. అంత ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఒక అబ్బాయికి లేనిపోని ఆశలు ఎందుకు పెట్టాలి? ఇష్టం లేనప్పుడు ముందే చెప్పేయచ్చు కదా, నాకు ఇట్లా బెదిరించి పెళ్లి చేస్తున్నారు, ఇట్లా జరిగింది అని ఏదో ఒక విధంగా చెప్పొచ్చు కదా పెళ్లికి ముందే. ఇప్పుడు నా లైఫ్లో నేను పేరుకు పెళ్లి చేసుకున్నా కానీ నా లైఫ్లో ఒక్క మంచి కూడా జరిగింది లేదు. కానీ పేరైతే ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయి ఇట్లా జరిగింది అని ఒక్క మచ్చ మాత్రం నా మీదే పడిపోయింది. పరువు మర్యాదలు అనేవి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటాయి. అబ్బాయిల ఫ్యామిలీకి కూడా పరువు మర్యాదలు అనేవి ఉంటాయి. వాళ్ళు కూడా మనుషులే. మా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతా ఉంటే ఇట్లా చావలేక బతకలేక ఇట్లా ఎంతో మంచిగా ఊహించుకున్న లైఫ్ ఒక్కసారిగా ఏదో చదరంగంలో 98 వరకు వెళ్ళి 99లో పాము కాటేసి దాంట్లో చివరికి 2కో 3కో చేరుకుంటారు. మేమైతే చివరికి 0కు చేరుకున్నాం. ఉన్న మొత్తం కూడా పోగొట్టుకొని ఈరోజు 0లో అయితే నిలబడ్డాము. అంత సిచ్యువేషన్కి కారణం ఒక అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ. మీదే పరువా? అబ్బాయిలది పరువు కాదా? అబ్బాయిలు మనుషులు కాదా? ఎందుకు ఇలా ఒకరి జీవితాలతో ఆడుకోవాలి? మళ్ళీ తిరిగి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేయాలి. చీప్గా ఎంత అంత దిగజారిపోయి సంబంధం లేని విషయాలన్నీ అబద్ధాలుగా బయట పోట్రే చేస్తున్నారు. అసలు మీకు సిగ్గు మానం అనేది ఉందా? ఇంతగా దిగజారిపోతారా? ఎంతైనా చట్టాలు అన్నీ కూడా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అని ఎంతకైనా బరి తెగిస్తారా?